సో మరి ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ టొమాటో ఆమ్లెట్. టొమాటో ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో చాలా మంది ఎల్డర్లీ పీపుల్ అంటే అబౌవ్ 60 years వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు రిగరస్గా ఎక్సర్సైజెస్ చేయలేరు, వర్కౌట్స్కి వెళ్ళలేరు, వాక్ కూడా ఫాస్ట్గా చేయాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే జాయింట్ పెయిన్స్ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అండ్ అలాగే ఆ ఏజ్లో కొంచెం రిలాక్సింగ్గా ఉంటారు అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీరిపోయి ఉంటాయి. కాబట్టి అబౌవ్ 60 వాళ్ళు కొంచెం ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవే ఛాన్సెస్ కూడా ఆ టైంలో ఉంటాయి. ఆ టైంలో వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి అది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ డైట్లో కొంచెం మార్పులు చేసుకొని జస్ట్ మామూలు వాక్ ఒక 45 minutes కానీ చేసినట్టుగా అయితే ప్రతిరోజు డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. సో ఒకేసారి ఎక్కువగా అవ్వకుండా ఎవ్రీ మంత్ 1 kg, 1.5 kg, 2 kgs వరకు అయితే సరిపోతుందండి. సో మరి డైట్ ఎలా ఉండాలి అంటే స్వీట్స్ కట్ ఆఫ్ చేసుకోండి, మైదా ప్రోడక్ట్స్ కట్ ఆఫ్ చేసుకోండి, అండ్ బిస్కెట్స్ ఇలాంటి జంక్ ఫుడ్స్. ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఈవినింగ్ అయ్యేసరికి నూనెలో వేయించిన ఉంటాయి చూసారా, మురుకులు లాంటివి, అలాంటి జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి మిక్స్చర్ అలాంటివి ఎక్కువగా ఒక బౌల్లో వేసుకొని టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా రైస్ కానివ్వండి లేదా వైట్గా ఉండేవన్నమాట, అంటే ఓన్లీ మినపప్పుతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటూ ఉంటారు. వాటి వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో అలాంటివి కట్ ఆఫ్ చేసుకొని మంచి హెల్తీ ఫుడ్, లాట్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అలాంటివి తీసుకున్నాను అనుకోండి, హ్యాపీగా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. సో ఈ టొమాటో ఆమ్లెట్ కూడా వెయిట్ లాస్ అవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఎగ్ బాగా బీట్ చేసుకోవాలి. సో చాలా మంది ఎగ్ ఎల్లో అవాయిడ్ చేస్తారు, ఒక ఏజ్ తర్వాత డైజెషన్ అవ్వదు అని చెప్తూ ఉంటారు, లేదా ఫ్యాట్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి అంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్ అండి. ఎగ్లో మనకి చాలా మంచి న్యూట్రియం వాల్యూస్ ఉంటాయి, కాల్షియం, వైటమిన్ డి, బయోటిన్ అండ్ అలాగే గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. గుడ్ ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చక్కగా ఇలా ఎగ్ ఎల్లోతోని ఎగ్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ రెసిపీలోకి మనం యాడ్ చేసుకుంటున్నాం కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిర్చి, కొంచెం టొమాటోస్, లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్ సి, కాస్త కారం, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్ సి మనకు కొత్తిమీరలో కూడా ఉంటుంది, కొంచెం ఇంగువ, కాస్త ఉప్పు, అల్లం ముక్కలు, కొంచెం పసుపు. సో ఇవన్నీ వేసుకోండి, కానీ మీరు వేసుకునే వాటిలోని ఉప్పు తక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో బాగా మిక్స్ అయింది, స్టవ్ ఆన్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు చాలా మంది ఏంటంటే ఇలాంటి ఆమ్లెట్స్ అవి వేసుకునేటప్పుడు ఎక్కువగా ఆయిల్ని యాడ్ చేసుకుంటారు. నేను ఆలివ్ ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, జస్ట్ ప్యాన్ని గ్రీస్ చేసుకోవడానికి. సో ఈ ఏజ్లో వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఆయిల్ వాచ్అవుట్ చేసుకోండి. గారెలు కానీ, పూరీలు, బోండాలు అండ్ పూర్ణాలు ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. ఆ టైంలో కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి, తినాలని చాలా మంది అనుకుంటారు, రిలాక్స్డ్గా ఇంట్లో ఉంటారు కాబట్టి. బట్ అలాంటి వాటి వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ స్వీట్స్ ఆర్ వెరీ డేంజరస్. సో మంచిగా హెల్తీగా బెల్లంతో తయారు చేసుకునే స్వీట్స్ని ఎంజాయ్ చేయండి, కానీ ఇలా షుగరీ స్వీట్స్, మైదా స్వీట్స్ని మాత్రం అవాయిడ్ చేయండి.
సో ఇలా చక్కగా వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల ఫైబర్ ఉంటుంది, మనకి స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది. అండ్ ఎగ్ ఎప్పుడు కూడా మనకి కాస్త ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెవీగా అనిపిస్తుంది. సో చక్కగా ఇలాంటి ఆమ్లెట్ ని స్నాక్ లాగా తీసుకుంటే ఈవినింగ్ స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది అండ్ అలాగే ఎక్కువగా ఆకలి వేయదు అండ్ డిన్నర్ చాలా తక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని స్నాక్ స్కిప్ చేస్తూ ఉంటారు, అప్పుడు హెవీగా డిన్నర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆమ్లెట్ చక్కగా కుక్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, ఆమ్లెట్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. సో వన్ సైడ్ అయితే చక్కగా ఫ్రై అయింది, సో అదర్ సైడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సర్వింగ్ ప్లేట్లో చేసుకుంటాను. టొమాటో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టొమాటో ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: గుడ్లు 2, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం తురుము 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. టొమాటో ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ బీట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కారం, గరం మసాలా, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు, అల్లం ముక్కలు, పసుపు వేసి బాగా కలుపుకొని పాన్ లో ఆమ్లెట్ లాగా వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే టొమాటో ఆమ్లెట్ రెడీ.